నమస్కారం ఎస్ఎస్ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి దక్కేది ఎవరికో పోటీ పడుతున్న ఆశావాహులు. జమ్మికుంట ఇల్లంతకుంట వీడవంక మండల కేంద్రాల్లో ఘనంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శిస్తే సహించేదే లేదు. వీడవంక ఇల్లంతకుంట జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు. చరిత్ర సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ పెద్దలను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం. వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థిక చేయూతను అందించిన ఎఫ్టీవీ అధినేత. ఇల్లంతకుంటలో బీజేపీ నాయకుల సంబరాలు. వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థికి చేయూత అందించిన పాడి ఉదయనందన్ రెడ్డి. వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి ప్రజ్వల ఎంబీబీఎస్ వైద్య విద్యార్థిని తన చదువు పూర్తయ్యేంత వరకు తన ఉన్నత చదువు కోసం అండగా ఉంటానని, అలాగే తన నుంచి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందుతుందని యాప్ టీవీ అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి తన అనుచరులచే ప్రజ్వల వైద్య విద్యార్థినికి 25,000 రూపాయలు అందజేశారు. పర్లపల్లి ప్రజ్వల మాట్లాడుతూ తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే స్పందించి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం చేస్తున్నందుకు ఉదయనందన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే తన రైతు బంధు డబ్బులను నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం, వారి భవిష్యత్తు కోసం తన రైతు బంధు డబ్బులను ఇస్తున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి పాడి ఉదయనందన్ రెడ్డి అన్నారు. తాను కూడా డాక్టర్ చదువు పూర్తి చేసుకుని పాడి ఉదయనందన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగం అవుతానని ప్రజ్వల అన్నారు. ఈ కార్యక్రమంలో వెనంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్, దసారపు లోకేష్, వంశీకృష్ణ, సమిట్ల చిట్టి, తాళ్లపల్లి కుమారస్వామి, నాని, తోట్ల రాకేష్, సెరిగిరి శేఖర్, కోరే రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాకు నీట్ ఎగ్జామ్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అయితే నేను కొంచెం ఫైనాన్షియల్గా లో ఉన్నప్పుడు సార్ని కలిసాను అన్నట్టు. సార్ నాకు ఇట్లా ఫీజు గురించి ఇబ్బంది అయ్యేటట్టుంది అంటే ఉదయనందన్ రెడ్డి సార్ని కలిసాము. ఉదయనందన్ రెడ్డి సార్ ఓకే అమ్మ నేను కడతా అని ప్రతి సంవత్సరం నీకు 25,000 ఇస్తాను కాలేజ్ ఫీజు కింద అని చెప్పారు. అదేవిధంగా సార్ ప్రతి ఇయర్ నాకు కాలేజ్ ఫీజు కోసం అన్నట్టు సంవత్సరానికి 25,000 ఇస్తున్నారు. ఇంత మంచి హెల్పింగ్ నేచరు, ఇంత మంచి గొప్ప వ్యక్తి మా మండలంలో ఉన్నందుకు ఆ దేవుడికి నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నా. సార్కి కూడా గ్రేట్ఫుల్గా, సార్ మా మండలంలో ఉండడం ఎంతో గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా. నేను కూడా కొంచెం మంచిగా చదువుకొని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ సీట్ వచ్చినాక మంచి డాక్టర్ అయ్యి సారు బాటలోనే నడుచుకుందాం అనుకుంటున్నా. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద హుజరాబాద్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలో పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తున్నారని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త అంకిత భావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుంకరి రమేష్, పర్లపల్లి నాగరాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు
అదేవిధంగా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆరోగ్యంగా ఉండాలని, కరీంనగర్ జిల్లాకి మీ సేవలు అవసరమని మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండూరుకి ఎమ్మెల్యే అవటం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా గొప్ప నాయకుడు, చదువుకున్నటువంటి విద్యావేత్త, వారి సేవలు ఈ కరీంనగర్కు ఉపయోగపడాలని, హుజరాబాద్కు ఉపయోగపడాలని, వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారు. ఈరోజు జమ్మికుంట పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ ముద్దుబిడ్డ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించి పనులు పంపిణీ చేయడం జరిగింది. వారు రానున్న రోజుల్లో ఏ పోరాట స్ఫూర్తితో వారు ఎమ్మెల్యేగా గెలిచారో అదే పోరాట స్ఫూర్తితో ప్రజా పాలనలో ప్రజలందరినీ సస్యశ్యామలంగా చూసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఈ మానకొండూరు నియోజకవర్గం, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ వారి సేవలను అందించాలని కోరుకుంటూ జై హింద్. పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నాటి కాలంలో పేరు ప్రఖ్యాతులు గంచిన చిరుతల రామాయణం నేటికి గ్రామాల్లో కొనసాగుతోంది. రామాయణం అనగానే అది ఒక ఇతిహాసం. రామాయణ ఘట్టంలో రాముడు, సీత అరణ్యవాసంలో ఎదుర్కొన్న కష్టాలు, రామాయణ ఇతివృత్తాన్ని చాటి చెప్పే విధంగా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శించారు. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చిరుతల రామాయణ కార్యక్రమం ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథిగా వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ పొదుల జ్యోతి రమేష్, ఎంపీడీసీ ఎలవేని సవిత మల్లయ్య, మాజీ సర్పంచ్ జగ్గు నారాయణ, హుజరాబాద్ డివిజన్ సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు తాండ్ర శంకరణ, వీణవంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు గడ్డ నారాయణ, రామాయణం పంతులు, వీణవంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు కోలపాక రామస్వామి, వీణవంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోనెల సమ్మన్న తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు గ్రామంలో చిరుతల రామాయణం ఏర్పాటు చేయడం జరిగిందని, మొదటి రోజు ఏర్పాటు చేసిన చిరుతల రామాయణాన్ని వందలాది మంది గ్రామ ప్రజలు తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇల్లందుకుంట కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో విశేష కృషి చేసిన పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే ఆ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని, లేనట్లయితే హుజరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి మనుగడ లేకుండా చేస్తామని హెచ్చరించారు. 100 కోట్ల రూపాయల ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగినా వారి ప్రభుత్వ హయాంలో పట్టించుకోకుండా మామూళ్లకు అలవాటు పడి కావాలనే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోడం రజిత, గంగారపు మహేష్, మేకల సురేష్, రఘు, మానస, నాగరాజ్తో పాటు తదితరులు ఉన్నారు. రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఉచిత వ్యాఖ్యల పట్ల సోదర మిత్రులు కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్లో బూడిద విషయంలో ఎన్టీపీసీలో నుండి ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న లారీలను ఆపి ఇది పొన్నం ప్రభాకర్ గారే దీంట్లో అవినీతి పాటుపడుతూ ఇట్లా వెయిట్ ఉన్నదని చెప్పి ఇలా అత్యధిక బరువుతో రవాణా జరుగుతుందని చెప్పడం ఇది విడ్డూరకరము, ఇది తప్పుడు ఆరోపణ. మిత్రుడా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుండి విద్యార్థి దశ నుండి రాష్ట్ర మార్కెట్ చైర్మన్గా ఇవాళ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అనేక సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కీలక పాత్రలో తెలంగాణ రావడానికి కృషి చేసిన ప్రధాన వ్యక్తి, అవినీతి పరుడు. ఇందులో ఆటా ఉన్నాయని చెప్పి రవాణా శాఖ మంత్రికి బూడిద ఎత్తుకపోయేదానికి ఏదైనా వ్యత్యాసం, ఏదైనా తేడా ఉందే, దానికి ఏదైనా సమంజసం ఉందా అంటే నువ్వు చెప్పేదానిలో అబద్ధమని పూర్తి స్థాయిలో తేలుతా ఉన్నది.
మిత్రుడా, నేను ఒకటే మాట చెప్తున్నా, కేసీఆర్ గారు జమ్మికుంట మానేరు వాగు మీద కన్నేసి ఇవాళ జమ్మికుంటలో ఉన్న ఇసుకను మొత్తము దోపిడీ చేసిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో మీ కేసీఆర్కు అందులో మీరు పాత్రధారులు అవుతారని చెప్పడం జరుగుతూ ఉన్నది. అరే మీరు తప్పులు చేసి ఇవాళ నిజాతి పరులైన మా ప్రభాకర్ అన్న గారిని తప్పు పట్టడం, అనిశ్చిత వ్యాఖ్యలు మాట్లాడము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ, ఒకవేళ ఇలాగే పునరావృతం అవుతే మీరు ఏదైతే మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రాంతంలో మేము కూడా నీకు గ్రామాలలో మేమేం చేయన్నో అది చేయడానికి మిమ్మల్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒకటే పార్టీ ఒకరే మూడోసారి ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 1962 తర్వాత మూడోసారి ఒకే పార్టీ నుండి ఒకే వ్యక్తి ప్రధాని కావడం చాలా అరుదైన విషయం. యావత్ దేశ ప్రజలు తమ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేశారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ 2014-2019లో చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడోసారి కూడా అధికారం అప్పజెప్పారు. దేశంలోనే పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుండి దాదాపు 4 లక్షల మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాష్ట్రంలో మంత్రిగా కొనసాగినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోదీ నాయకత్వంలో లోక్సభలో ఎంపీగా కొనసాగడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాజేంద్ర అన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 1962 తర్వాత మూడోసారి ఒకటే పార్టీ ఒకే ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర. ఇవాళ సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కు అని చెప్పి భావించే ఈ రోజులలో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో బాజాప్తా 2014లో 2019లో 2024లో యావత్ దేశ ప్రజానికమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలను కలిపి 296 సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం ప్రకటించారు. మోడీ గారు వారి మాటలో 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి అయితే మనం చూసినామో అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనువు, నా క్షణం, నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రజల శ్రేయస్సే ఇవాళ ఎజెండాగా బతికేటువంటి బిడ్డగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది. 10 సంవత్సరాలు నేను కొంత శాంపుల్ చూపించిన వచ్చే 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలన అనేటువంటి స్లోగన్ని మాటలో చెప్పింది, కానీ దాని ఆచరణలో చూపించే బాధ్యత నాది. ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానికం 25 కోట్ల మంది ఇలా అఫెక్ట్ అయ్యారు. మిగతా పేదరికలు లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాని, ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది. ఇవాళ మొట్టమొదటిసారిగా రఘునందన్ రావు వారు సభలో మాట్లాడతారు. ఇవాళ నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపీలు కొనసాగడం గర్వకారణంగా ఉంటుంది. జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మౌలగూరి సదయ్య పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని శివాలయంలో అన్నదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, రాజకీయ ఉనికి కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, ప్రజలందరూ కూడా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిని రావి, సజ్జు, బుర్రకుమార్, రమేష్, గులి జపాన్, ఓదేలు, భాస్కర్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు కవంపల్లి సత్తన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక జమ్మికుంట శివాలయంలో చాలా పెద్ద ఎత్తున మహాన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రతి గ్రామాల్లో కూడా ఆయన పేరు పైన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి కష్టకాలంలో ఉండాలని మరి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి మంచి పదవులు ఆయన అనుభవించాలని చెప్పేసి తెలియజేస్తూ పాడి కౌశిక్ రెడ్డికి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంది ఏ నియోజకవర్గం నుంచి ఏ లారీ పోతుంది ఏది ఎటు పోతుంది అని కమిషన్ల కోసమే తిరుగుడు జరుగుతుంది. కౌశిక్ రెడ్డికి పాపం ఒక 3 నెలల కింద రోజు మానేరు ఇసుక నుంచి రోజుకు 10 నుంచి 15 లక్షల ఆదాయం వచ్చేది. ఈ 10-15 లక్షల ఆదాయం తగ్గింది. మా మంత్రివర్యులు మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడున్న బల్మూరి వెంకట్ గారు కావచ్చు, మా ప్రణయ్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మానేరు బాబులో తిరిగి నువ్వు ఎవ్వరని మాట్లాడినా నీ స్థాయి కాదు, నీ స్థాయి మామూలుగా ఇప్పటికైనా గౌరవంగా ప్రజల దగ్గర పోయి నీ కోటేసిన ప్రజలను మంచుకొచ్చేడుకో మందలిస్తే ఓ కౌశిక్ రెడ్డి అని ఇంత పేరు ఉంటుంది. రేపు 11 గంటల్లో నువ్వా నీతో తిరిగే దొరలా ఎవరైనా గాంధీ గారికి అయితే నీ అత్త నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని పైసలు తీసుకున్నావు ప్రూఫ్ చేసేది అక్కడ కేసీఆర్ ద్వారా ఆయనకు అడుగులు మడుగులు తప్పుడే ఈడో 4 దొరలు ఎంపడేసుకునే. కానీ నువ్వు పేద బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, బీసీ బిడ్డలకు, మైనార్టీ బిడ్డలకు నువ్వు వాళ్ళని దగ్గర రానిస్తలేవు. వాళ్ళ జాగ్రత్త ఇంకొకసారి కనుక వీడవంక మండలంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీడవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహిబ్ హుసేన్, జిల్లా కార్యదర్శి గూటం హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహిబ్ హుసేన్, హరిప్రసాద్ రెడ్డిలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన డాక్టర్ కవంపల్లి రాబోయే రోజుల్లో ఇంకా అనేక పదవులు చేపట్టాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహిబ్ హుసేన్, జిల్లా కార్యదర్శి గూటం హరిప్రసాద్ రెడ్డి, గంగాడి రాజురెడ్డి, మాజీ సర్పంచులు గంగాడి తిరుపతి రెడ్డి, ఎక్కడి రఘుపాల్ రెడ్డి, చిన్నాల ఐలయ్య యాదవ్, పంజాల సతీష్, పర్లపల్లి రమేష్, కర్ర తిరుపతి రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, అడిగొప్పల సంపత్, కట్కూరి ఉపేందర్ రెడ్డి, జునుతుల మల్లారెడ్డి, ఎండి రజాక్, జునుతుల మధుకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కండే మహేందర్ రెడ్డి, నాగిడి రామ్రెడ్డి, కర కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో రెండో అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గిరిపై కాంగ్రెస్ నాయకులు భారీగా అంచనాలు పెట్టుకుని ఎవరికి వారు తమదైన శైలిలో మంత్రుల మన్ననలను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా వీడవంక మండలానికి చెందిన బాలకృష్ణరావు పదవి బాధ్యతలు ముగిసిన అనంతరం నుండి దాదాపు 2 సంవత్సరాల కాలంగా చైర్మన్ పదవి ఇప్పటి వరకు భర్తీ కాలేదు. గతంలో పనిచేసిన చైర్మన్ పదవీ కాలం ముగిసిన తర్వాత వెంటనే మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి చెందిన వారికి కేటాయించాలని జీవోను విడుదల చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి వారు పార్టీ పెద్దల వద్దకు వెళ్లి తమదైన శైలిలో మాట్లాడినప్పటికీ వరుసగా ఎన్నికలు రావడంతో నామినేటెడ్ పదవి కాస్త ఆలస్యమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొద్దిపాటి నామినేటెడ్ పదవులను రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేశారు. అనంతరం ఎన్నికలు రావడంతో నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం ఆపవలసి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని రాష్ట్ర నాయకత్వం తెలపడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తమకు చైర్మన్ పదవి ఇవ్వాలంటూ రాష్ట్ర మంత్రులను, ఇన్ఛార్జీలను కలుస్తూ ఇప్పటి నుండే మంతనాలు కొనసాగిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాత్రం పార్టీ పటిష్టతకు మొదటి నుండి పనిచేసిన నిఖార్సైన కార్యకర్తకు మాత్రమే ఆ పదవి దక్కేలా చూడాలని కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. కాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే మార్కెట్ చైర్మన్ పదవి తమకే వస్తుందంటూ గంపడాసలను పెట్టుకున్నారు. అందరి చూపు అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన జమ్మికుంట చైర్మన్ పదవి పైన ఉంది. దీనికి తోడు వైస్ చైర్మన్ పదవి కోసం మరికొందరు డైరెక్టర్లుగా ఉండేందుకు మరికొందరు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని అధిష్టానం ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గిరి ఎస్సీ సామాజిక వర్గానికి వస్తుందా లేక ఏమైనా మార్పులు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాత్రం ఎస్సీ సామాజిక వర్గానికి చైర్మన్ గిరిని కేటాయించాలని కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా పనిచేసిందని కొనియాడారు. నరేంద్ర మోదీ పరిపాలనలో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగిందని, ఈ రోజు దేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఉగ్రవాదులు భయపడే పరిస్థితి ఏర్పడిందని, దీనికి కారణం నరేంద్ర మోదీ తీసుకున్న పటిష్టమైన భద్రతా కారణాలే కారణమని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో దేశంలోని అట్టడుగునున్న వర్గాలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లి వారిని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడంలో సఫలీకృతం కావడం జరిగిందని తెలియజేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయని, అక్కడ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని తెలియజేశారు. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తిరుపతి రెడ్డి మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తిరుపతి రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డితో పాటుగా లక్ష్మాజీపల్లి సర్పంచ్ అంతం ఎల్లారెడ్డి, సిరిసేడు సింగిల్ విండో వైస్ చైర్మన్ మహమ్మద్ షఫీ, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉప్పుల రమేష్, మండల ఉపాధ్యక్షుడు తడిగోపుల రమేష్, బొమ్మడి శ్రీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు బండి రమేష్, కందాల రాజేందర్, సమ్మయ్య, మట్టా పవన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన శుభ పరిణామాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సంబరాలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలంగాణ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంగా తెలంగాణలో 8x6 48 రానున్న రోజులలో 48 ఎంపీ పరిధిలో 48 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుంది. కార్యకర్తలుగా మేము మా వంతుగా మేము 14 సీట్లు అంటే మొత్తం 63 సీట్లతోటి బీజేపీ రానున్న రోజులలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపించి తెలంగాణలో బీజేపీ జెండా కూడా ఎగరవేస్తామని మేము ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇకనైనా నీ ప్రవర్తన మానుకోవాలని ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మాదాసి సునీల్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో ఏసీసీఎల్ మండల అధ్యక్షుడు మాదాసి సునీల్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి హుజరాబాద్లో ఇసుక లారీలు ఆపడం చాలా విడ్డూరంగా ఉంది. ఆయన స్థాయికి చేసేటువంటి పని కాదు, ఎవరో చిల్లరవారు చేసే విధంగా చేయడం మా మండలం తరపున మాకు బాధగా ఉంది. సొంత గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తి వీణవంకలో జీరా డెవలప్మెంట్ అలాంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడడం చాలా బాధాకరం. ఇకనైనా ప్రవర్తన బుద్ధి మానుకోవాలి, నీది ఒక ఎమ్మెల్యే స్థాయి అని గుర్తు పెట్టుకో అని మాదాసి సునీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుల ప్రశాంత్, ఓరెం అఖిల్, దాసరపు రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇసుక లారీలను ఆపి తన డ్రైవర్ తనమో లేబర్ తనమో చూపించి తన చాకచక్యంతో ఎంతో తెలివిగా చేస్తున్నాడు అనుకోండి ఫ్లాష్ గురించి యాష్ గురించి ఆయన చేసిన వాక్యాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి, హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన స్థాయికి మాట్లాడాల్సినవి కాదవి, ఎవరో చిల్లర చేయాల్సినది అది. ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి అసెంబ్లీలలో ఏం మాట్లాడలేకపోయిన వ్యక్తి, ప్రజల సమస్యల గురించి తెలియని వ్యక్తి, తన సొంత గ్రామమైన వీణవంకల్ని ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తి, జీరో డెవలప్మెంట్ అండి వీణవంక గ్రామంలో. అలాంటి వ్యక్తి ఎక్కడనో ఆపి గౌరవనీయులైన బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి గారైన పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఫైట్ చేసిన వ్యక్తి, చిన్నప్పటి నుండి రాజకీయాలు తెలిసిన వ్యక్తి, మంచి చెడులు తెలిసిన వ్యక్తి, ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లపై మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు జరిగింది. వీణవంక మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లపై సర్వేపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో టీఓటీ ట్రైనర్ శ్రీ రమేష్ సర్వేపై అవగాహన మరియు సూచన కల్పించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది. మేము అక్కడ మా ఇంట్లో అందరం కలిసి ఒక వైర్ అవ్వుకొని అది నల్లగా వేస్తుంటారు. ఇప్పుడు మేము ఏది ఫోటో తీయాలి. ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశ్ని కోటి జన్మదిన వేడుకలు ఉడత వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్గదర్శి, స్నేహశీలి, మృదు స్వభావి, కార్యకర్తల కష్టాల్లో అండగా ఉండి చేయూతనందించే ఆపన్న హస్తం యూత్ ఐకాన్ దేశ్ని కోటి జన్మదినం సందర్భంగా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో పొన్నం ప్రభాకర్ అన్న ఆశీస్సులతో ప్రాణవన్న నాయకత్వంలో ఉన్నత పదవులు పొందాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ్ని శ్రీనివాస్, సంకీస సురేష్, చిట్టిమల కిరణ్, బీసాడి శివకృష్ణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ఇల్లంతకుంట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కార్యకర్తల మధ్య సమన్వయాన్ని నెలకొల్పుతూ పార్టీని ముందుకు తీసుకుపోతున్న కవ్వంపల్లి సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం సారంగపాణి, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోడం రజిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగరపు మహేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల సురేష్, పొన్నం ప్రభాకర్, యువసేన అధ్యక్షులు మారేపల్లి రమేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు మానస, బుజ్జనూరు మాజీ ఎంపీటీసీ నాగరాజుతో తదితరులు పాల్గొన్నారు. మన కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు ఇల్లంతకుంట మండలంలో అర్చనలు, పూజలు చేయడం జరిగింది. అలానే పనులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి దక్కేది ఎవరికో పోటీ పడుతున్న ఆశావాహులు. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీడవంక మండల కేంద్రాల్లో ఘనంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శిస్తే సహించేదే లేదు. వీడవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు. చరిత్ర సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పెద్దలను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం. వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థిక చేయూతనందించిన ఎఫ్టీవీ అధినేత. ఇల్లంతకుంటలో బీజేపీ నాయకుల సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.